ఇది కార్గిల్ యుద్ధంలో ఒక మాట. ఇద్దరు తీవ్రవాదులు అక్కడ నక్కారు ఉన్నారు అని తెలిసింది మన సైనికులకి. వీళ్ళలో ఇద్దరు కొండ ఎక్కుతూ ఉంటే మధ్యలో అక్కడి నుంచి ఏదో చప్పుడైంది అవతల నుంచి వచ్చినట్టుగా. ఆ చప్పుడు రెండో వాడు విన్నాడు, ఏమిటో తెలియలా, అది విని అర్థం చేసుకునే స్థితిలో లేరు, ఎక్కుతూనే ఉన్నారు. కాసేపు అయ్యాక మొదటి వాడు రెండో వాడిని టైం ఎంత అయింది అని అడిగాడు. చెప్పాడు, అప్పుడు రాత్రి 12:15 అన్నాడు. అన్నాక ఒక పావు గంటకి అతనికి స్ఫురించింది, ఇతని చేతికి వాచి ఉంటుంది కదా, నన్ను టైం అడుగుతున్నాడు ఏంటి. అతని మనసులో ఏదో అపశకునం భావన కలిగింది. కానీ అన్నా టైం ఎందుకు అడుగు, ముందెక్కువ అన్నాడంతే, చెప్పలేదు. అవతలకి వెళ్ళాక అవతల ఉన్న ముగ్గురు తీవ్రవాదులను మట్టి పెట్టాక విశ్రాంతి తీసుకుందుకు అవకాశం దొరికాక చెప్పేట, ఇందాక టప్మని సౌండ్ వచ్చింది చూసావా, ఒక తుపాకీ గుండు నా చెయ్యిని తాకింది, వాచి ఉన్న చెయ్యి విరిగిపోయింది, ఆ చెయ్యి ఇదిగోని సంచిలోంచి తీసి ఇచ్చాట. వేలాడుతున్న చేతిని తెంచేసి సంచిలో వేసుకుని మళ్ళీ పర్వతం ఎక్కిన సైనికుడికి ఏం చేస్తే రుణం తీరుతుందమ్మా, ఏం చేస్తే రుణం తీరుతుంది? మన బిడ్డలకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటే రుణం తీరుతుందా? మన బిడ్డలను అలా తయారు చేస్తేనే రుణం తీరుతుంది.